వీడియోలో నాన్న మేకతలకాయ కటింగ్ వీడియో చూసినారు కదా, ఈ రోజు కూర చూద్దాం రండి మా అమ్మ. అట్లాగే మన ఛానల్ కూడా ఎప్పుడు మేకతలకాయ కూర, మేకతలకాయ కూర అయితే ఖచ్చితంగా కుక్కర్ లో, ఎందుకంటే అది అస్సలు ఉడకదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది, ఎందుకంటే 2 కిలోల కూర అయింది. ఆయిల్ సరిపడే చూసుకొని కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు బగారాకు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నాన్ వెజ్ కి అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వింటే బాగుంటుంది. దంచి వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే అందులో పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఆయిల్ తలకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొంచెం వేసి కలుపుకుంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి సగం వేసుకొని కలుపుకొని మళ్ళీ సగం వేసి కలిపేసాము. కుక్కర్ లో కుక్ కావాల్సింది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాలమ్మా. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కారపొడి అయితే వేసుకుందాం. కారం అంతలా చూసి భయపడకండి, మా వాళ్ళు గొడ్డు కారం తింటారు, అంత స్పైసీ ఉండాలి. వాళ్ళ కారం కూడా అలా నూనెలో ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే చూసేసుకోండి. కూర కాబట్టి సూప్ ఉంటేనే బాగుంటుంది. అందులోని టమాటా ముక్కలు, ధనియా పౌడర్, గరం మసాలా, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అలా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్స్ అయితే ఒక 12-14 వస్తే చాలు, సరిపోద్ది ఉడికినట్టే. ఒక 12 విజిల్ వచ్చిన తర్వాత చూడండి మంచిగా ఉడికింది సూపు మంచి ముక్క మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. మా అమ్మ తలకాయ కూర ఎట్లా అనేదో కామెంట్ చేయండి మరి. బై.